ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నయ్య అన్నయ్య ఏంటి ఇంకా ఇలా ఉన్నావు? ఇదిగో బట్టలు, తొందరగా రెడీ అవ్వు. అక్కడ మంచం అది రెడీ అయిపోతుంది. తొందరగా రెడీ అవ్వు. భువనా 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 అయ్యో అమ్మ భువనా 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 ఏమైంది? భువనా 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 లేమ్మా. భువనా భువనా లే భువనా భువనా. ఇదేంటి ఈ అమ్మాయి ఎంత రేపినా లేవడం లేదేంటి? కొంపతీసి కింద పడి పైకి పోయిందా ఏంటి? ఏంటండి అప్సెకున్న మాటలో? అమ్మ భువనా లే భువనా ఏమైందమ్మా? వెదవమొహం వేసుకుని ఏమైందని అడుగుతావేంటి? కళ్ళు కనపట్లేదా? స్పృహలో లేదు. ఒరే చంటి, డాక్టర్ గారికి ఫోన్ చేయి. రే చరణ్, సాయం పట్రా. అవునవును రండి సోఫాలో పడుకోబెడదాం. అరే అసలే స్పృహలో లేదు, సోఫాలో పడుకోబెట్టమేంటి? ఆ గదిలో మంచం ఉంది, ఆ మంచం మీద పడుకోబెడదాం రండి. అయ్యో ఆ గదిలో ఎందుకు? నా గదిలో మంచం ఉంది కదా, అక్కడ పడుకోబెట్టండి. ఏ ఆ మంచం అయితే నీకు ప్రాబ్లం ఏంటి? అది కాదురా, అది వీళ్ళ శోభనం కోసం ఏర్పాటు చేసిన మంచం కదా. అవతల ప్రాణాలు కదండి, పర్లేదు తీసుకెళ్దాం. అయ్యో చరణ్ తీసుకురా. ఆ మంచం మీద పడుకోబెడుతున్నారేంటి? అసలు ఈ దిక్కుమాలది ఇప్పుడెందుకు వచ్చింది? ఇక్కడెందుకు పడిచొచ్చింది? తను చావలేదా ఆంటీ? కానీ మనల్ని చంపుతుంది కదా. దీన్ని తీసుకెళ్ళి ఆ మంచం మీద పడుకోబెడితే ఏమవుతుందో మనకు తెలుసు కదా. సరేరా. అసలు ఏమైంది? తనకి కింద పడగానే స్ప్రో కోల్పోయింది. చూస్తుంటే పైకి కనిపించని దెబ్బేదో తలకు తగిలింటుందన్నయ్య. డాక్టర్కి ఫోన్ చేసావా? చేశాను నానమ్మా, వస్తానన్నారు. అమ్మా నన్ను అడుగు. భువనా ఇదేంటి? మంచం విరిగిపోయింది. తిరిగింది మంచం కాదండి, నన్ను అడుగు. నన్ను ఇక్కడ పడుకోబెట్టారేంటి? నువ్వు ఇంట్లోకి వస్తూ వస్తూ కింద పడి కాళ్ళు తిరిగి పడుకుంటూ పోయావు. తీసుకొచ్చి అక్కడ పడేశారు. కింద పడేశారు. కావాలని పడేలేదే. బంగారు లాంటి మంచం బాగానే ఉంది కదా, ఎందుకు విరిగిపోయినట్టు?